టాప్ 9 న్యూస్ కి స్వాగతం. దేవరకద్ర నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని అడ్డాకుల మండల కేంద్రంలో నిర్వహించిన అడ్డాకుల మాసాపేట మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కష్టపడి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ పార్టీ పతనం మొదలైందని జిఎంఆర్ పేర్కొన్నారు. బీజేపీ పార్టీ మోదీ 2014 ఎన్నికల్లో యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లధనం వెలికి తీస్తామని, 2022 నాటికి దేశంలో నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, మోదీ బీజేపీ పార్టీపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుందని, బీజేపీ పార్టీని ఓడించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని, రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జిఎంఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడం, మతం ముసుగులో ఓట్లు వేయించుకోవాలని చేస్తుంది. కానీ బీజేపీ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని జిఎంఆర్ అన్నారు. అరవింద్ రెడ్డి గారికి చెందినటువంటి అనుబంధ సంఘాలైనటువంటి యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విభాగం నాయకులకు, ప్రస్తుత ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తకు, మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. और इधर रमज़ान महीने में भी कांग्रेस पार्टी के लिए आए हुए मेरे माइनॉरिटी भाइयों और बहनों को सलाम अदा करता हूँ. ఇందాక జిఎంఆర్ అన్న చెప్తుండే, రాత్రి మీరందరూ కూడా నిన్న తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగిన జనజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంటికి వచ్చేసరికి 12, 1, 2, 3, 4 కూడా అయింది కొంతమందికి. అవునా? మీరు ఇంటికి వచ్చేసరికి తెల్లవారినాక, అంటే నిన్న పోతే ఇవాళ తెల్లవారు అన్న వచ్చినట్టు మీరు అందరు ఇంట్లోకి. అయినా కూడా అంత ఆలస్యంగా మీరు ఇంటికి చేరుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి, జిఎంఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, రానున్న ఎంపీ ఎలక్షన్ల కష్టపడి పనిచేయాలనే లక్ష్యంతో మీరందరూ ఇవాళ కార్యక్రమం ఉంటే కూడా వచ్చినందుకు మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిన్న జరిగిన సమావేశాన్ని విజయవంతం చేసి ఇవాళ మళ్ళీ మీటింగ్ ఉందంటే మళ్ళీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీకున్నటువంటి చిత్తశుద్ధి, మీకున్నటువంటి కార్యదక్షత ఎంతనో మేము అర్థం చేసుకోగలుగుతాము. అందుకే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్ని అరాచకాలైనా, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ లేని దేశాన్ని సృష్టిస్తామని ఎంతమంది ప్రయత్నం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఏమైతే లేదు. ఎందుకంటే మీలాంటి నాయకులు, మీలాంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు ఏం చేయలేరు. అట్లా మీరందరూ మొన్న శాసనసభ ఎన్నికల్లో కష్టపడి జిఎంఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇవాళ నేను మీ అందరితో ఉద్దేశించి మాట్లాడాలి అని అనుకున్న దానికి ముఖ్య కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నా అభ్యర్థిత్వం ఖరారు కాగానే నేను జిఎంఆర్ గారితో మాట్లాడి, అన్న మీరు దేవరకద్రలో మీ క్యాంప్ ఆఫీస్ లో ఉండండి, నేను మిమ్మల్ని మన దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులని కలవడానికి వస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వంశీచంద్ర రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించిందంటే నా గొప్పతనం ఏం లేదు, మీ అందరి సంపూర్ణ మద్దతు నాకు ఉండడం వల్ల, జిఎంఆర్ గారి మద్దతు ఉండడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వేదిక మీద ఉన్నటువంటి నాయకుడు, నాకు కింద కూర్చున్నావు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడి మద్దతు ఉండడం వల్ల
ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సంపూర్ణ మద్దతు మీరందరూ నాకు ప్రకటించడం వల్ల నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. అంటే నాకు టికెట్ ఇప్పించింది ఎవరు? మీరే. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ మీ ఆశీర్వాదాలు, మీ మద్దతు నాకు ప్రకటించి నాకు టికెట్ ఇప్పించిండ్రు. ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది ఎందుకంటే మీరే నాకు టికెట్ ఇప్పించిండ్రు మొన్న. కాబట్టి టికెట్ ఇప్పించినటువంటి మీరే నా గెలుపు బాధ్యత కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి నేను ఇవాళ రావడం జరిగింది. నేను సవినయంగా